హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. ఈరోజు అయితే ఇంకాస్త లేట్గా లేచిన, ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాను, బట్ లేట్ ఏమో అవ్వలేదు. ఈరోజు మా రిషిగడికి అయితే స్కూల్ లేదు, మా బుడ్డిదానికి ఒక్కటికే ఉంది. సో అందుకే ఈమెను ఒక్కటికే రెడీ చేస్తున్నా. ఆ డ్రెస్ ఏంటి ఈకలు అని అనుకుంటున్నారా? అది ఊడిపోయింది, కుడదాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఇంకా ఒకటే డ్రెస్ ఉంది, ఇంకా ఉతికి రాగానే బయట ఆరేస్తున్నా, ఇంకా మళ్ళీ మర్చిపోతున్నా, వేసేటప్పుడే వేస్తున్నా. అంటే 3-4 మంత్స్కి కదా అనేసి ఒకటి తీసుకున్నాము. ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏదవుతుందో, బట్ కుడతానులేండి అది కూడా. ఇంకా ఇప్పటికైతే టిఫిన్ ఏం చేయలేదు. ఈమెకైతే పాలు పోసి బిస్కెట్ రస్క్ ఇచ్చేసిన, ఇంకా తినేసి అయితే స్కూల్కి వెళ్తుంది. ఈమె వెళ్ళిన తర్వాత నేనైతే టిఫిన్ చేద్దామని అనుకున్నా. ఫైనల్గా వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఫైనల్గా ఉప్మా కూడా చేసేసిన. ఇప్పుడైతే మేము ముగ్గురం తినేసి ఇంకా వేరే పనులు అయితే చేసుకోవాలి. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉన్నది, లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఉప్మా కొంచెం ఎక్కువైంది నాకు ఈరోజు, కొంచెమే ఉన్నది. ఇంకా అది ఎంతలో పెట్టాలి అనేసి అది కూడా తినేసిన. బేసిక్గా ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అందుకని తినేసిన. వేరేదైతే తినకపోదును. అవన్నీ ఏరేసి బియ్యం కడగడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఎన్ని గ్లాసులు వస్తున్నా, అన్ని గ్లాసుల నీళ్ళకి ఎన్ని బియ్యం పోసి ఉంటానో ఎవరైనా గెస్ చేసి కామెంట్ చేస్తారా? జస్ట్ ఫర్ టైం పాస్ ఓన్లీ. నేను ఎన్ని గ్లాసులు పోసినా 3 గ్లాసులు పోసిన. దానికి ఎన్ని గ్లాసుల రైస్ పోసి ఉంటానో జస్ట్ కామెంట్ చేయండి అంతే. ఇంకొకటి, మెంతికూర కడిగేసిన. ఆ మెంతికూరని మీరు ఎట్లా కడుగుతారు అంటే, చిన్న చిన్న ఇసుక సన్నది ఉంటుంది కదా, దీంట్లో ఇట్లా జల్లి గిన్నెలు వేసి కడిగినామంటే ఆ చిన్నది అనేది కింద నుంచి పోతుంది. మనం గిన్నెలు వేసి కడిగినామంటే కొంచెం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, అందుకని ఇట్లా జల్లి గిన్నెలు వేసి కడిగితే మొత్తానికి అది కూడా పోతుంది అనేసి నేనైతే ఇట్లనే కడుగుతా. తెలియకుండా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. సో ఇట్లయితే కడగండి. ఈరోజు మా రిషి వాళ్ళకి స్కూల్ లేదు, ఎందుకో వాళ్ళు చెప్తారు. వీళ్ళిద్దరు సేమ్ స్కూల్ అనమాట. మీకు స్కూల్ ఎందుకు లేదు? ఎందుకంటే సాయంత్రం యాన్యువల్ డే. ఓకే, మీరిద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారా? ఏ పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తున్నావు రిషి? చేయట్లేడు. వీళ్ళిద్దరైతే ఏ ప్రోగ్రాంలోకి పార్టిసిపేషన్ అయితే లేదు, అవునా? ఓకే, ఎంజాయ్. అవునని మీరు చాయ్ ఏ టైంకి తాగుతారు? నేనైతే 10 to 11 మధ్యలో తాగుతా. అదే ఊళ్ళో ఇట్లా రాయినాం అనుకో, వామ్మో ఏ సిటీ నుంచి వచ్చింది, ఎప్పుడు లేచినావా, ఇప్పుడే లేచినావా అంటారు. అవును కదా? కానీ ఇక్కడ ముచ్చట్లు వాళ్ళకి తెలియదు అనమాట. కానీ ఎవరి అలవాటు వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళవి, అంతే కదా. చాయ్ తాగడం అయిపోయింది. చాయ్ ఏం చేసుకున్నా అంటే, నేను అప్పలు చేసిన కదా ముందు వీడియోలో, చూడకపోతే చూడండి. సన్నప్పలు చేసిన, అదైతే వేసుకొని తిన్నా. అయినా కానీ ఆకలి అవుతుంది, ఎందుకు అర్థం కావట్లేదు. కానీ నాకు తొందర ఆకలి అవుతుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎట్లయితుంది, 2 hours కి నాకు 2 hours కూడా కాదు, ముందే ఆకలి అవుతుంది. అంటే మధ్య మధ్యలో కొంచెం తింటా అని, అయినా లాభ అవ్వట్లేను. లాభ అవ్వాలంటే ఏం చేయాలో ఇవ్వండి. కానీ ఎంత తిన్నా కూడా లాభ అవ్వట్లేను. నాకు కొంచెం లాభ అవ్వాలని ఉన్నది. అంటే నేను ఫస్ట్ ఎట్లున్నానో అట్లా ఉండాలనిపిస్తుంది, బట్ కావట్లేను. నాకైతే రీజన్ ఏం తెలుస్తలేదు. తినడం అయితే తింటున్నా, ఏం ఆపట్లేను. 3 పూటల పుష్టిగా తింటా. పుష్టిగా అంటే కొంచెం తగ్గుతుంది, బట్ తింటా. 3 పూటలు తింటా, మధ్యలో స్నాక్స్ తింటా. ఇంకా అవన్నీ అయితేనే ఉంటాయి కానీ నేనైతే లడ్డుగా అవుతలే. ఇప్పుడు స్టోరీ ఏంటంటే, నిన్న ఒక ఆంటీ వచ్చింది. మీకు పాస్ట్ గుర్తు చేసుకోవడము ఇష్టమా కష్టమా? నాకైతే కష్టంగానే ఉంటుంది కాబట్టి గుర్తు చేసుకోను, ఎందుకంటే దానివల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు. మళ్ళీ ఎమోషన్ అయ్యి మళ్ళీ బాధపడి అది ఇది అవుతాం కాబట్టి నాకు గుర్తు చేసుకోవడం అంత ఇష్టం ఉండదు. ఇంకా హ్యాపీ థింగ్స్ అంటారా, ఇంకా హ్యాపీ థింగ్స్ అనేవి గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే అనిపిస్తుంది నాకు. అంటే కొన్నిసార్లు గుర్తు చేసుకుంటాము, బట్ నిన్న ఒక ఆంటీ వచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరంట ఆంటీది, వాళ్ళ బిడ్డది మా పక్కనే. అందుకని కొన్ని స్టోరీస్ చెప్పాల్సి వచ్చిందనమాట. కొందరు మంచితనం మన ముసుగులో మనుషులని ముంచి లేపుతారనమాట. అలాంటి వాళ్ళ గురించి నేనైతే చెప్పేసిన. యాక్చువల్లీ నాకు ఇట్లా చెప్పడం అలవాటు ఉండదు, బట్ కొన్నిసార్లు ఖచ్చితంగా చెప్పాలనిపిస్తుంది. వాళ్ళ గురించి చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది?
ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచిగా ఉంటారు, మన దగ్గరకు వచ్చేసరికి చెడుగా ఉంటారు. అది మనకు చెడు అవుతుంది కాబట్టి నేను చెప్పిన, కావాలనే చెప్పిన. కానీ ఫుల్ ఎమోషన్ అయినా అనమాట. ఇప్పటికీ అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి నాకు. కానీ ఇంకా ఊరు వాళ్ళన్నా వాళ్ళ పేర్లన్నా నాకు మస్తు ఇదవుతుంది అనమాట. ఎందుకంటే మేము అనుభవించింది అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళ వల్ల చాలా బాధపడ్డాము. కానీ ఒక 2-3 ఇయర్స్ నుంచి చాలా ప్రశాంతంగా ఉన్నాము మేమైతే. అందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు సైడు. కానీ ఇంకొక సైడు మేము ఎంత బాధను అనుభవించినాము, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినాం అనేది మాకే తెలుసు. అందుకని ఎమోషన్ అవ్వాల్సి వచ్చింది. అసలు మామూలుగా కాదు. ఇంకా అవే గుర్తొస్తున్నాయి ఇప్పుడు, మళ్ళీ ఎప్పుడు మర్చిపోతానో తెలియదు. అదే అనమాట నిన్న జరిగిన ఒక స్టోరీ. నైట్ వరకు మాట్లాడినా, అంటే టైం లేకుండే, బట్ ఆ ఆంటీకి నాతో మాట్లాడాలనిపించింది అనుకున్నా. అందుకని కొంచెం టైం స్పెండ్ చేసి ఆ ఆంటీతో అయితే మాట్లాడినా. అట్లా అనమాట. మీరు కూడా ఎవరిని గుడ్డిగా నమ్మి బంధాలని ఏర్పరచుకోకండి. ఎందుకంటే మన వాళ్ళే అనిపిస్తుంది, మన వాళ్ళే, బట్ చేంజ్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ అవసరాలకి మనల్ని వాడుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళని కొంచెం చూసి సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటట్టు లేదు. అందుకని చెప్తున్నాను. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము అనుభవించినాం కాబట్టి చెప్తున్నాను. అది ఎందుకు చెప్పినా నేనంటే ఆంటీకి ఎవరికైనా యూజ్ అవుతుందనే చెప్పిన. యూజ్ లేకుండా పిచ్చి పిచ్చి థింగ్స్ అనేవి నేను ఎవరికి చెప్పను. ఎందుకంటే అలాంటి అలవాటు నాకు లేదు, చెప్పిన కదా. ఇంకొకరికి నేను చెప్పే పొజిషన్లోనే ఉంటాను. ఇలాంటివి ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే గొడవలు అవుతాయి కామన్గా. బట్ నేను ఎందుకు చెప్పినా అంటే ఆంటీ పోయి వాళ్ళకి చెప్పినా నాకు నో ప్రాబ్లం. వాళ్ళు వచ్చి అడిగినా నువ్వు ఎందుకు చెప్పినా అంటే నేను ఆన్సర్ ఇస్తా. మీరు చేసింది ఈ పనే కదా, నేను కరెక్ట్ చెప్పిన, అందులో తప్పేముంది. సో అట్లా చెప్పేటట్టు ఉంటేనే నేను చెప్తాను అనమాట. సో అలా కొంచెం ఎమోషన్ అవ్వాల్సి వచ్చింది నిన్న, ఈరోజు కాదు. బట్ అవే గుర్తొస్తున్నాయి నాకు, ఆ రోజులు గుర్తొస్తున్నాయి. నేను మా అమ్మ ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినాం అనేది మాకే తెలుసు అనమాట. అందుకని చెప్పాల్సి వచ్చింది. మొత్తానికి అదనమాట మ్యాటర్. ఏడుపు వస్తుంది అవన్నీ తలుచుకుంటే. బట్ అవన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇంకొక సైడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, లేవు అని కాదు. బట్ ఇటు సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోయినట్టే కదా. ఎందుకంటే ఆ మనుషులను చూడకపోయినా, ఆ పేరు గుర్తు చేసుకోకపోయినా ఇంకా వాళ్ళు గుర్తురారు కదా. అందుకు అదే అనమాట మ్యాటర్. కూరగాయలు కట్ చేసుకోవడం కూడా అయిపోయింది ముచ్చట్ల పడి. ఇప్పుడు నేను కర్రీ చేసుకోవాలి ఫైనల్గా. ఇంకా లాస్ట్కి ఇంకా ముచ్చట్లన్నీ అయిపోయాక ఎంత చెప్పినా అయిపోదు ఆ సోది ముచ్చట. ఇంకా బాధపడి ఇంకా ఏడుపు వస్తుంది నాకైతే. ఇంకా ఏదో టైం వచ్చింది కాబట్టి చెప్పేసిన ఆంటీకి. ఇంకా మొత్తానికి మా అమ్మకి ఫోన్ చేసి ఆ ఆంటీని మా అమ్మని మాట్లాడుకోపించిన అనమాట. వాళ్ళు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంతే కదా. మన చిన్నప్పటి ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ ఊళ్ళు వాళ్ళు అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకని ముందు ఒకసారి చేస్తే మా నాన్న బయట ఉన్నా అన్నాడు, మళ్ళీ తిన్న తర్వాత చేసిన. ఇంకా మొత్తానికి అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇంకా అలా గడిచిపోయింది అనమాట ఆ రోజు. మీకు చెప్పడం మర్చిపోయినా, ఆ ఊళ్ళో జాతర అవుతుంది ఈ టైంకి. ఇది లాస్ట్ డే అనుకుంటా, ఈరోజు ఫ్రైడే. నేను ఈ వ్లాగ్ షూట్ చేసేది ఫ్రైడే. ఆ ఆంటీ వచ్చింది ఒక 2-3 డేస్ బ్యాకే వచ్చింది. బట్ నేను మాట్లాడింది అయితే థర్స్డే నైట్. ఆంటీ కూడా ఈరోజు పొద్దున్నే వెళ్ళిపోయింది. ఆంటీ కూడా జాతరకి వెళ్తుందంట. ఆంటీని కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళు పిలిచిరంట. మా అమ్మకు కూడా చాలా ఇయర్స్ తర్వాత పిలుపు వచ్చింది ఆ ఊరు నుంచి. పోదాం అనుకుందంట కానీ ఏదో పనులు ఉన్నాయంట, ఇంకా అందుకని పోవట్లేను అని చెప్పింది. నాకు కూడా ఆ విషయం ఆంటీతో మాట్లాడిస్తుంటే చెప్పింది అనమాట. ఆంటీకి మా వదిన ఫోన్ చేసింది, ఇట్లా కొన్ని పనుల వల్ల ఇంకా పోవట్లేను అని. లేకపోతే ఒకరోజు పోయి రావాలి, చూసి రావాలి, పానం గుంజుతుంది అని చెప్పింది అనమాట. ఇంకా మస్తు ఏడుపు వచ్చింది నాకైతే. ఇంకెక్కువ మాట్లాడితే ఏడుస్తానేమో అనేసి ఏదో ఒకటి చెప్పి ఇంకా మా రిషిగాడు ఉండే, రిషి పోదాం రారా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చిన అనమాట. ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఊరే కదా. మీకు మాత్రం వెళ్ళే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఇలాంటి ఊళ్ళని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే దేన్నైనా కూడా ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి. పోయిన తర్వాత వెతికితే అది ఏదైనా కూడా రాదు. అది థింగ్స్ అయినా, హ్యూమన్ బీయింగ్స్ అయినా, వాట్ ఎవర్ ఏదైనా కూడా. అందుకే ఖచ్చితంగా ఉన్నప్పుడే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం.
అవి పోయినాక రావు మనకి. అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఖచ్చితంగా అమ్మమ్మ తాత ఉన్నప్పుడే దానికి వాల్యూ అనమాట. వాళ్ళు పోయినాక ఇక అంతే, ఎప్పుడో ఒకసారి ఇంకా అట్లా వెళ్తాము. ఒక్కొక్కరికైతే ఆ అదృష్టం కూడా ఉండదు మాలాగా, అదనమాట. మరి మీకు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చిందా? మీకు ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? వీళ్ళైతే కామెంట్ చేయండి, జస్ట్ అలా టైంపాస్ కోసమే. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలి అనుకుంటున్నా. అలా రీచ్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి పాస్ చేస్తుంది అనమాట యూట్యూబ్. అందుకని వీలైతే కుదిరితే ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా వాళ్ళ వారికి వెళ్ళాలి. మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి అనమాట. అందుకోసమే చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవ్వాలి, గుర్తు రావాలి ఆ డేస్ అనేది చెప్పిన అనమాట. ఇంకా వేరే ఏ ఉద్దేశంతో కాదు, ఇంకా వేరే వాళ్ళని ఉద్దేశించి కాదు. ఫైనల్గా స్టోరీ ఇదనమాట ఈరోజుది. నాకు కర్రీ కూడా అవుతుంది ఇక్కడ, ఇంకా అన్నం పెడతాను. 1 వరకు అయిపోతుంది. ఈరోజు వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోతుంది. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.